కంటెంట్ టార్గెటింగ్లో ఫస్ట్ కీవర్డ్స్ కొన్ని డిఫైన్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నియర్ బై మీ, స్మాల్ బిజినెస్ వెబ్సైట్స్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కొన్ని ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ డన్ ఇది చెప్పాం కదా, కీవర్డ్స్ చెప్పాము నిన్న. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి కంటెంట్ టార్గెటింగ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్లో వచ్చేసరికి మనకి ఇవ్వండి ఈ ఆప్షన్స్ వస్తాయి: వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియోస్, యాప్స్, యాప్ కంపెనీస్. ఈ చెప్పానా? అయిపోయింది ఇది కూడా. ఓకే, మొట్లకైతే జస్ట్ డన్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్స్ చెప్పలేదా? ఓకే, అంటే టాపిక్స్ ఏం లేదు, మనకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇస్తాడు. దీంట్లో మనకి ఏది కావాలన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఇది జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా అంటే మనం ప్రీవియస్గా కొన్ని సెలెక్ట్ చేయలేదు కదా, దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువ రాలా. అంటే కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ యాక్చువల్గా ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ సపరేట్గా వస్తుంది. ఇంటర్నెట్ అండ్ టెలికామ్, సైన్స్. ఓకే, సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇది టాపిక్స్లో అంటే ఏ టాపిక్ రిలేటెడ్ అయితే కావాలో ఆ టాపిక్ దానికి రిలేటెడ్గా నా యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ టాపిక్స్ని సెలెక్ట్ చేశాను. ఓకే, డన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా యాడ్ని క్రియేట్ చేయటం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వాడు మనకి ఒకటి ఇచ్చేసారు. అంటే ఇదిగోండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి రెస్పాన్స్ డిస్ప్లే యాడ్ ఇచ్చేసారు. ఒకవేళ మీరు చేంజ్ అన్నా మీకు అదే వస్తుంది, కానీ చేంజ్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ అదే. ఒకవేళ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే యాడ్స్, డిస్ప్లే యాడ్స్ అప్లోడ్ చేసుకుంటాం. ఒకవేళ ఆల్రెడీ ఉంటే దాన్ని కాపీ చేయాలనుకుంటే కాపీ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి కాబట్టి దీన్నే రెస్పెక్టివ్ డిస్ప్లే యాడ్ దీంట్లో సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఇదిగోండి రీచ్ మోర్ పీపుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ జస్ట్ కొంత ఒక గ్రాఫ్ లాగా చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ అండ్ లోగోస్. ఇప్పుడు మనకి చేస్తుంది డిస్ప్లే యాడ్స్ కాబట్టి డిస్ప్లే యాడ్స్కి కంపల్సరీగా ఏముండాలి, ఇమేజెస్ కానీ లోగోస్ ఏమైనా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మనకి ఇమేజెస్ అనేది మనకి ఇక్కడ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజెస్ అనేది క్లిక్ చేయగానే మళ్ళీ దీంట్లో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతున్నాను: స్కాన్ వెబ్సైట్, అప్లోడ్, స్టాక్ ఇమేజెస్, రీసెంట్లీ యూజ్డ్, యువర్ అసెట్స్. ఫస్ట్ స్కాన్ వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది యూజ్ చేస్తున్నారంటే సంథింగ్ వెబ్సైట్ ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా, ఉండాలి, వెబ్సైట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ వెబ్సైట్ ఉన్నప్పుడు ఆ వెబ్సైట్లో మనం పిక్చర్స్ ఏదైనా వెబ్సైట్లో యాడ్ చేసి ఉంటాం కదా. ఓకే,
అంటే ఇప్పుడు నేను డిస్ప్లే యాడ్ ఆ వెబ్సైట్కి రిలేటెడ్ అన్నప్పుడు దాంట్లో పిక్చర్స్ ఏమైతే ఉంటాయో ఆ పిక్చర్స్ని మనం డిస్ప్లే యాడ్లో డిస్ప్లే చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే కంపల్సరీ కాదు, దాంట్లో ఉన్నాయి డిస్ప్లే చేస్తే ఒక అడ్వాంటేజ్. ఒకవేళ లేదనుకోండి, ఇంకొంచెం మనకి అట్రాక్టివ్గా ఉన్న సమ్ ఏవైనా పిక్చర్స్ కానీ అలాంటివి అంటే అది మళ్ళీ నెక్స్ట్ సోర్స్లో కలదు. ఇప్పుడు నేను ఉపయోగించిన వెబ్సైట్లో ఏ పిక్చర్స్ అయితే ఉన్నాయో అయ్యే కావాలనుకుంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ టైప్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ అంటే ఎనీథింగ్ వెబ్సైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సపోజ్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను, ఫ్లిప్కార్ట్ అని టైప్ చేస్తున్నాను, flipkart.com. కొంచెం వెయిట్ చేయండి. మీకు స్కాన్ చేస్తుంది, ఇదిగోండి. మీకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి దాంట్లో ఉన్న పిక్చర్స్. అంటే జనరల్గా వీటిని మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే వీటికి కాపీ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి ఏం చేస్తున్నానంటే తీసేసి CMS bharatpur.wix.com/NICT ఇస్తున్నా. పక్కన క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు స్కానింగ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంకా కావాలంటే ఏం చేస్తారంటే సెర్చ్ ఫర్ స్టాక్ ఇమేజెస్, మీకు దాంట్లో ఉపయోగించిన పిక్చర్స్ ఇవ్వండి వచ్చాయి. ఓకే, అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి మీ ఇష్టం, దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఇది ఎలా డిస్ప్లే కావాలి, మీకు ఇక్కడ డైమెన్షన్స్ ఇస్తున్నారు చూడండి. ఓకే, అంటే ఇది మీకు పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్ రెండు ఉంటాయి కదా, ఆ మోడల్లో అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మీకు మొత్తం వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మోడిఫై చేయాలంటే మోడిఫై చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. ఓకే, కావాలంటే మనం అంటే ఏ లొకేషన్ కావాలంటే దాన్ని మనం ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. లేదా మీకు రెక్టాంగులర్ షేప్లో కావాలంటే ఇదిగోండి రెక్టాంగులర్ షేప్, ఇప్పుడు దీన్ని ఇచ్చేసుకోవచ్చు. అంటే ఇంత ముందు దాంట్లో మీకు పైన కొంచెం కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడండి మీకు అంటే ఇక్కడ పైకి మూవ్ చేసినప్పుడు కట్ అయిపోతుంది, ఇప్పుడు కిందకు మూవ్ చేస్తే పైన కట్ అయిపోతుంది. ఓకే, మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ మోడల్ తీసుకుంటాను. ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి మొత్తం వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు దీనికి సెలెక్ట్ టు ఏంటి రేషియోస్ 2 పిక్చర్స్ వరకు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ కావాలి. సపోజ్ ఇప్పుడు నేను దానికి ఈ పిక్చర్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్లో నేను అంటే ఒకటి అది ఇచ్చాం కాబట్టి ఇంకోటి ఇది ఇద్దాం. దానికి నేను సెలెక్ట్ టు రేషియోస్ అంటే ఒకటి ల్యాండ్స్కేప్, ఒకటి వచ్చి పోర్ట్రైట్ టైప్లో ఇచ్చాను. దీని ఇదిగోండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు సేవ్ ఇస్తే మీకు అది సేవ్ అయిపోతుంది. ఇది వన్ ఆప్షన్. సెకండ్ వన్ అలా కాకుండా మీకు ఇక్కడ అప్లోడ్ అని ఇచ్చామనుకోండి, అప్లోడ్ అన్నప్పుడు మనకి సిస్టంలో ఉంటాయి కదా. ఇప్పుడు సిస్టంలో ఉన్న ఏవైనా ఫైల్స్ అంటే పిక్చర్స్ అలాంటివి ఏవైనా ఉంటే మీరు ఇక్కడ చూస్ ఫైల్స్ టు అప్లోడ్ అంటే దాన్ని ఇక్కడ మనం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వస్తాయి కదా, వాటిని చూస్ చేసుకొని చూస్ ఫైల్స్ టు అప్లోడ్, దాన్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది వన్ ప్రొసీజర్. ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది టు అప్లోడ్ యువర్ మీడియా డ్రాగ్ ఫైల్స్ హియర్. ఓకే, ఇది వన్. సెకండ్ వన్ కొంచెం దీనికి రిలేటెడే ఈ స్టాక్ ఇమేజెస్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ స్కాన్ వెబ్సైట్లో మనం ఇక్కడ ఏం చేసాం, ఈ యూఆర్ఎల్ టైప్ చేసాం కదా. మీకు స్టాక్ ఇమేజెస్లో కూడా యూఆర్ఎల్ టైప్ చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దేనికి సంబంధించిన పిక్చర్స్ ఏదైతే కావాలో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు.
ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ యూఆర్ఎల్ కాకుండా నేను ఏం చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్, నేను ఇక్కడ వర్డ్ ఇచ్చాను, యూఆర్ఎల్ ఇవ్వలేదు. అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను అది టైప్ చేసి పక్కన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు స్కానింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే ఇది వచ్చి మీకు ఏంటంటే త్రూఅవుట్ వెబ్. ఓకే, మీకు ఆ పిక్చర్స్ మొత్తాన్ని మీకు ఇక్కడ కొన్ని డిస్ప్లే చేస్తుంది. ఇది మీకు ఇంకా కావాలనుకుంటే లోడ్ మోర్ అంటే ఇంకా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మీకు సేమ్ థింగ్, మీకు దీంట్లో ఏ పిక్చర్ అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు 2. ఓకే, దీని తర్వాత రీసెంట్లీ యూజర్ వచ్చి ఇదిగోండి, ఇప్పుడు మనం ఏమైతే రీసెంట్గా యూజ్ చేసామో అవి మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు యువర్ అసెట్స్ అంటే వీటిని మనం పర్మనెంట్గా కానీ స్టోర్ చేసి దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ వెబ్సైట్లో మన 2 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు సేవ్ ఇచ్చేయండి. సేవ్ అవ్వగానే ఇప్పుడు మీరు ఇచ్చిన పిక్చర్స్ ఏ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నదే మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే అవుతుంటుంది. ఓకే, అది మనం అక్కడ కూడా సెలెక్ట్ చేసాం కదా, దానివల్ల డబుల్ టైం వచ్చింది. అప్లోడ్ స్టాక్ ఇమేజెస్లో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్లో ఉంది కదా, దీన్ని తీసేయండి. ఇప్పుడు స్కాన్ ఆబ్జెక్ట్స్లో ఈ రెండింటిని సెలెక్ట్ చేద్దాం. ఇదిగోండి, మీకు ఇక్కడ పక్కన మనం ఇచ్చిన పిక్చర్స్ వస్తున్నాయి, మీకు ఆటోమేటిక్గా రొటేట్ అయిపోదు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వన్ ఏంటంటే హెడ్లైన్స్. ఇప్పుడు దీనికి హెడ్లైన్ ఏమి ఇవ్వాలి వీడియోస్ చెప్తాను మళ్ళీ. ఇప్పుడు మీకు ఇక్కడ హెడ్లైన్ ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ హెడ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి వేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన హెడ్డింగ్ చూడండి, మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వ్యూ చూపిస్తుంది. ఓకే, అది కావాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు హెడ్లైన్స్ ఎన్ని కావాలంటే అని మీరు టైప్ చేసుకోవచ్చు. నేను ఒకటే ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకోటి హెడ్లైనే, కాకపోతే ఇది మీకు లాంగ్ హెడ్లైన్. అంటే ఇది ఏంటంటే మీకు ఇక్కడ ఈ హెడ్లైన్లో చూడండి, ఇక్కడ ఏముంది మీకు 13 ఉంది. అదే మీకు లాంగ్ హెడ్లైన్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి మీకు 90 క్యారెక్టర్స్. అంటే ఇది ఏంటంటే మనం విడ్త్ వైజ్ ఎక్కువ ఇచ్చినప్పుడు, అంటే ల్యాండ్స్కేప్ ఇచ్చినప్పుడు మనకి విడ్త్ ఎక్కువ ఉంటుంది కదా, పోర్ట్రేట్ అయితే ఏముంది మనకి విడ్త్ తక్కువ ఉంటుంది. ఓకే, కాబట్టి నాకు ల్యాండ్స్కేప్ వచ్చినప్పుడు పెద్దది డిస్ప్లే కావాలి, పోర్ట్రేట్ వచ్చినప్పుడు స్మాల్ డిస్ప్లే కావాలి. దానికి రిలేటెడ్గా మనకి యాక్చువల్గా ఈ హెడ్డింగ్స్ లాంగ్ హెడ్డింగ్ అనేది అలా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ హెడ్డింగ్ దగ్గర ఏం చేస్తానంటే ఆన్లైన్ ఆఫ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని చెప్పేసి. ఓకే, అంటే ఇది టైం తీసుకుంటుంది మీకు. యాక్చువల్గా మీకు ఇదిగోండి ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇది డిస్ప్లే కావాలి.
ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి డిస్క్రిప్షన్. మీరు చూస్తానండి ఇక్కడ మీకు ఎప్పుడోసారి ఇది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డిస్క్రిప్షన్ వచ్చి దీనికి డిస్క్రిప్షనే కావాలి. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇక్కడ టైప్ చేయండి. దానికి నేను ఇక్కడ 25 years experience in computers. Okay, best coaching center AC ప్రాక్టికల్ ల్యాబ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు మీకు నేను ఇచ్చింది అక్కడ చూడండి, మీకు అక్కడ చేసిన డిస్క్రిప్షన్లో. ఓకే, ఇది మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఒక యూస్. ఈ విధంగా మీకు డిస్క్రిప్షన్ మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని అవ్వచ్చు. ఓకే, దీని తర్వాత బిజినెస్ నేమ్ ఏంటి అంటే ఈ దేనికోసం మనం తయారు చేస్తున్నామో దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ బిజినెస్ నేమ్ అనేది ఇస్తాం. ఓకే, అంటే ఇది కంపల్సరీ ఏం లేదు, అంటే ఎగ్జాక్ట్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక నేమ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఇప్పుడు నేను దానికి రిలేటెడ్గా ఇస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇది మోర్ ఆప్షన్స్. మీకు ఈ మోర్ ఆప్షన్స్ ఏంటంటే మీరు ఈ యాడ్స్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మీకు కొన్ని అయితే ఇప్పుడు హోటల్స్ అలాంటివి అనుకోండి, మీకు అక్కడ ఏమి ఇస్తాడు, బుక్ నౌ అని ఇస్తాడు. ఓకే, అదేవిధంగా కొన్నిటికి వచ్చి సబ్మిట్ అని ఇలా ఇస్తారు కదా, దానికి రిలేటెడ్ మనకి ఇక్కడ ఇది మోర్ ఆప్షన్స్, కాల్ టు యాక్షన్ టెక్స్ట్. మీరు ఇది సెలెక్ట్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఆటోమేటెడ్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇవ్వండి ఆప్షన్స్, అప్లై నౌ, బుక్ నౌ, డౌన్లోడ్, లెర్న్ మోర్, ఈ విధంగా మీకు ఆప్షన్స్ అడుగుతుంది. ఇప్పుడు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి దానికి ఏం చేస్తాను, నేను ఇక్కడ లెర్న్ మోర్ అని చెప్పేసి ఇస్తాను. ఓకే, ఇక్కడ తీసుకోవట్లేదు మీకు, యాక్చువల్గా అది రావాలి ఇక్కడ మనకి. మీకు ఇక్కడ ఏంటంటే రెండే వస్తున్నాయి, ఓపెన్, క్యాన్సిల్ అని చెప్పేసి వస్తుంది. ఇదిగోండి లెర్న్ మోర్ వచ్చింది, ఇదిగోండి ల్యాండ్స్కేప్లో. ఓకే, ఇప్పుడు వచ్చింది ఇదిగోండి. అంటే మీకు ఒకసారి చేంజ్ అవ్వట్లేదు అది. ఓకే, ఇది మనకి దీంట్లో ఈ మోర్ ఆప్షన్స్ యొక్క యూస్. ఇప్పుడు ఈ విధంగా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ అంటే దేని మీద మనం దీన్ని యూజ్ చేస్తున్నాం దాని యొక్క యూఆర్ఎల్ని మనం టైప్ చేయాలి. ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి యూఆర్ఎల్, లేదంటే మీరు స్టోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సిఎంఎస్ అదే ఇస్తున్నా, BHARA భరత్పూర్ .wix.com/NICT. www. ఓకే, ఇప్పుడు మీరు యాక్చువల్గా అబ్జర్వ్ చేసారో లేదో, ఇప్పుడు ఇది ఇవ్వకముందు సపోజ్ నేను తీసేస్తాను, మీకు ఇక్కడ చూడండి, అంటే మీరు క్రియేట్ చేసిన యాడ్ ఫీడ్బ్యాక్ చూపిస్తుంది మీకు ఇక్కడ. చూడండి ఇన్కంప్లీట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ 5 URL టైప్ చేయగానే మీకు చూడండి ఇదిగోండి, అంటే యావరేజ్ చూపిస్తుంది. ఓకే, అంటే యాక్చువల్గా మనం ఇంకా పర్ఫెక్ట్గా కానీ ఇస్తే, అంటే ఒరిజినల్గా కానీ అయితే మనకి ఏమవుతుందంటే గుడ్ అని వస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇక్కడ మనకి ఈ డెస్క్టాప్ మీద మొబైల్ మీద మనకి డిస్ప్లే కావాలనుకుంటే ఎలా డిస్ప్లే అవుతుంది మనం ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి డిస్ప్లే ఏంటంటే మొబైల్ మీద.
అదే ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద కావాలంటే ఇదిగోండి, డెస్క్టాప్ మీద మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే. అంటే ఇలా రాదు, అదే మనకి ఏం చేశారంటే పార్ట్స్గా చేసి చూపిస్తున్నాడు. అంటే మీకు కొన్నిట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఈ మొబైల్లో ఎలా వచ్చింది, అదే విధంగా మీకు డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్ మీద అలా డిస్ప్లే అవుద్ది. అంటే అది బ్రౌజర్ ఆ సెట్టింగ్స్ని బట్టి కొంచెం చేంజ్ అవుద్ది మనకి. ఓకేనా? ఓకే. ఎస్ సార్. ఇప్పుడు ఈ విధంగా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఏంటి యాడ్ కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే యాడ్ టు యాడ్ గ్రూప్. ఓకే. అంటే యాడ్ గ్రూప్ని యాడ్ చేస్తున్నాం, జస్ట్ క్లిక్ చేయండి, మీకు యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడ యాడ్ అయింది చూడండి, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా మనకేంటి క్యాంపెయిన్. ఓకే, క్యాంపెయిన్ గ్రూప్ అది. ఇప్పుడు ఏం చేస్తారు, క్రియేట్ క్యాంపెయిన్ ఇవ్వాలి. ఓకే. ఓకే, ఇక్కడ ఇది ఇవ్వలేదు కదా, డన్ ఇవ్వలేదు, అది క్రియేట్ క్యాంపెయిన్. అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది. మీకు దానికి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారు, కంటిన్యూ టు క్యాంపెయిన్. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన క్యాంపెయిన్ ఇదిగో. ఓకే, స్టేటస్ ఎలిజిబుల్ చూపిస్తున్నాడు, యాడ్ గ్రూప్ టైప్, డిస్ప్లే మనం సెలెక్ట్ చేసిన డిస్ప్లేనే కదా, ఆ గ్రూప్ని చూపిస్తున్నాడు. ఓకే, అంటే మనం వీడియో అవన్నీ వేస్తుంటే క్లిక్స్ ఎంత, ఇంప్రెషన్స్ ఇవన్నీ మనకి ఆన్ యావరేజ్ మనకి చూపిస్తుంది. ఓకే, ఇది మనం డిస్ప్లే యాడ్ని క్రియేట్ చేయటం, దాన్ని డిస్ప్లే చేయడానికి సారీ గూగుల్ యాడ్స్ ద్వారా ఎలా చేయాలన్న దానికి ఇది. ఓకే, దీంతో మనకి డిస్ప్లే యాడ్స్ కంప్లీటెడ్. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా యాడ్స్ టైప్స్లో ఎన్ని చెప్పాము, 4 or 5 చెప్పాం. అందులో ఇప్పుడు మనకి 2 కంప్లీట్ అయినాయి. ఏంటి, టెక్స్ట్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత మనకి వచ్చేది ఏంటంటే వీడియో యాడ్స్. ఓకే, అది నెక్స్ట్ మండే స్టార్ట్ చేద్దాం. రేపు జస్ట్ ఒకసారి చూడండి, ఈ 2 వీడియో యాడ్స్ వచ్చి మండే తీసుకుందాం. ఓకేనా? ఓకే.